మేము కూడా బీఆర్ఎస్ బాటలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. రెండో విషయంలో కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి బట్టి గారికి. ఉదయం ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్తే సాయంత్రం కల్లా రిలీజ్ చేసి పెన్షన్లు పెండింగ్ లేవని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇక రెండో విషయం అధ్యక్ష, బట్టి గారు ఇప్పటిదాకా మాట్లాడారు. నిజంగా వారి మాటలు ఆ గోబల్స్ ఆయన బతుకుంటే మాత్రం ఇవాళ ఉరేసుకుంటుండే అట్లా ఉన్నాయి వారి మాటలు. ఇక పోతే అధ్యక్ష, బట్టి గారు వారు ఓ మాట అన్నారు. నేను బిట్రేయల్ గురించి మాట్లాడితే బట్టి గారు చాలా బాధపడ్డారు. నేను అంటున్నాను అధ్యక్ష, గ్యారంటీలు అమలు ఎప్పుడని మాట్లాడితే మళ్ళా గదే పాత ముచ్చట చెప్పేటువంటి ప్రయత్నం బట్టి గారు చేశారు. నేను అనేది ఏంటంటే ఇవాళ నిజంగా బిట్రేయల్ చేయలేదా మీరు? ఇవాళ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి 4000 పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా? 2500 మహిళలకు ఇచ్చేయండి నిజం కాదా? విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వండి నిజం కాదా? అందువల్ల ఆ మాట మాట్లాడిన తప్ప మేము ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఏమి అనాలనుకోలేదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఇంకొక విషయంలో ఎక్సైజ్ విషయంలో ఆదాయం పెంచుతారా పెంచమా అని మేము అడిగాం. వారు మాట అన్నారు. వారు మాట్లాడుతూ షాపులు నెక్స్ట్ ఇయర్ది ముందే మీరు వేలం వేశారన్నారు. నెక్స్ట్ ఇయర్ది కాదు, అదే సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున కొత్త షాపులు స్టార్ట్ కావాలి. డిసెంబర్ అంటే మనం ఎలక్షన్స్లో ఉంటాం కనుక 2-3 నెలల ముందు యాక్షన్ చేసింది తప్ప 1 సంవత్సరం ముందుది చేయలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఎక్సైజ్ ఆదాయం వారన్నారు మేము ధరలు పెంచము, మాకు పెంచే ఆలోచన లేదు అన్నారు. ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 2024-25 గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు, ఇక వారి సంతకం ఉంది, వారి పేరుంది, వారు పెట్టిన బడ్జెట్లోనే ఇందులో ఏం రాశారు అధ్యక్ష? ఎక్సైజ్ ఆదాయం ఏం రాశారు? ఒకటి, ఎక్సైజ్ ఆదాయం ఎలా పెంచుతారో కూడా బడ్జెట్లో చెప్పారు. కానీ వారి మాటల్లో ఏమంటున్నారు? మేము ధరలు పెంచము, ప్రజల మీద భారం వేయము అని ఉపన్యాసంలో చెప్పారు. ఉపన్యాసంలో చెప్పింది నిజమా? బడ్జెట్ బుక్కుల్లో పెట్టింది నిజమా? బడ్జెట్ బుక్కుల్లో డ్యూటీ ఆన్ బీర్ మొన్న రివైజ్ ఎస్టిమేట్లో 2766 కోట్లు వస్తే ఈ బడ్జెట్లో వారు ప్రతిపాదించింది 3500 కోట్లు. అంటే డ్యూటీ ఆన్ బీర్ అంటే బీరు మీద పన్నులు పెంచుతాము, 2766 నుంచి 3500 కోట్లకు పెంచుతామన్నారు. అదేవిధంగా డ్యూటీ ఆన్ స్పిరిట్స్ అంటే లిక్కర్, విస్కీ, దీని మీద గత సంవత్సరం 11,031 కోట్లు వస్తే దాన్ని 15,500 కోట్లకు పెంచుతామని స్పష్టంగా బట్టి గారి బడ్జెట్ బుక్లోనే ఉంది. అంటే ధరలు పెంచుతాం, పేదల రక్త మాంసాలు పీలుస్తామని బడ్జెట్ బుక్లోనే చెప్తారు, మరి పెంచలేదు అనే మాట ఎట్లా చెప్తారని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే హైదరాబాద్ త్రాగునీరు మేమే చేసామన్నారు. నేను వారిలాగా దీర్ఘంగా చెప్పను కానీ మరి మీ హయాంలో జలమండలి ముందు ధర్నాలు ఎందుకున్నాయి? మీ హయాంలో మరి ఎందుకు అసెంబ్లీలో త్రాగునీటి కోసం వాగ్యుద్ధాలు ఉన్నాయి? ఈ రోజు సార్, నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. మీరు స్పష్టంగా చెప్పారు 1, 2 అడుగుతూనే పోతా ఉన్నారు సార్. వారు క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఒక సందర్భంలో క్లారిఫికేషన్ 1, 2 అడగమని మీరు సూచిస్తే వారు మొత్తం మరొకసారి మొదలు పెట్టారు. ఆవు కదా స్పీకర్ సార్, నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను కానీ షార్ట్గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే త్రాగునీటిలో నేను మంత్రి గారు అన్నారు అంతా మేమే చేశామన్నారు. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎందుకు నీళ్ల కొట్లాటలు ఉన్నాయి? బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు తాగునీటి వాగ్యుద్ధాలు అసెంబ్లీలో జరిగినాయని నేను అడుగుతా ఉన్నా. ఒకటి. రెండవది, గ్యాస్ సిలిండర్ల విషయంలో బత్తి గారు గొప్పగా చెప్పారు, మేము ఉచిత గ్యాస్ ఇది 500 రూపాయలకి ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు 90 లక్షలు, మీరు ఇచ్చింది ఇప్పటిదాకా 42 లక్షలు, అంటే సగం మందికి కూడా ఇయ్యలే. పోనీ ఆ 42 లక్షలకు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? 68 లక్షల సిలిండర్లు. అంటే ప్రతి కుటుంబానికి 1.5 సిలిండర్ కూడా ఇప్పటిదాకా 8 నెలల్లో మీరు ఇచ్చింది 1.3 సిలిండర్ మాత్రమే. 1.5 సిలిండర్ కూడా ఇవ్వలేదని వారి బుక్లోనే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 4,000 కోట్ల ఆదాయం ఎట్లా పెంచుకుంటారని అడిగితే మేము ఎల్ఆర్ఎస్ చేస్తాము అన్నారు. అధ్యక్ష, ఎల్ఆర్ఎస్ ఆ రోజు మా ప్రభుత్వం తెస్తే గౌరవనీయులు బట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు?
మీరు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తారా? ఇది అన్యాయం, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మమ్మల్ని తిట్టిపోశారు అధ్యక్ష. బట్టన్న అంటున్నాడు, తల ఊపిండ్రు. నేను బయటకు పోగానే ఆ వీడియోలు బట్టన్నకు పంపుతా. ఆనాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బట్టి గారు అన్నరా లేదా? రేవంత్ రెడ్డి గారు అన్నరా లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు వారికి పంపుతా. ఒకవేళ మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే, మీరు మాట మీద నిలబడే వాళ్ళైతే, మీకు నిజాయితీ ఉంటే, మీరు ఇచ్చిన మాట కట్టుబడి 25 లక్షల మంది పేద ప్రజలకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అధ్యక్ష కరెంటు విషయంలో బట్టన్న చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. నేను రేపు మా విద్యుత్ శాఖ మంత్రి గారు పద్దులో వివరంగా ఆన్సర్ చెప్తారు. బట్ నాది సూటి ముచ్చట. ఇవాళ మీరు ఇంత కరెంటు చక్కగిస్తే ప్రజలు రైతులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? పవర్ ఇంటరప్షన్స్ ఎందుకున్నాయి? ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష సీతారామ విషయంలో మాత్రం తప్పకుండా మా బట్టి గారికి సన్మానం చేయాల్సిందే. 75 కోట్లు ఖర్చు పెట్టి 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. అంటే మేము పంప్ హౌజులు కట్టండి, పవర్ హౌజులు కట్టండి, కెనాళ్ళు కట్టండి, మేము పైప్ లైన్లు వేయండి, ఇదంతా జరుగుతుంది అధ్యక్ష. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఇక నేను కొన్ని క్లారిఫికేషన్ సూటిగా అడాలనుకుంటున్నా. మరి బట్టి గారు కొంచెం రాసుకోవాలని నా రిక్వెస్ట్, సూటిగా సమాధానం చెప్పాలని రిక్వెస్ట్. ఒకటి అధ్యక్ష, సరే ఆసరా పెన్షన్ అయితే ఇచ్చిండ్రు, సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 800 కోట్లు ఉపాధి హామీ డబ్బులు వచ్చినాయి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ 350 కలిపి ఆ 1150 కోట్లు వెంటనే ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని, మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు ఎప్పట్లోగా విడుదల చేస్తారో చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, ఫైనాన్స్ కమిషన్ నుంచి ఢిల్లీ నుంచి 500 కోట్లు వచ్చినాయి, 3 నెలలు దాటింది. అవి ఎప్పట్లోగా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తారు? గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయడానికి, ట్రాక్టర్ల డీజిల్ వేయడానికి, బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేని పరిస్థితి ఉంది. మీరు రాష్ట్రం ఇవ్వకపోయినా ఆ ఢిల్లీ నుంచి వచ్చిన 500 కోట్లు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఏసీడీపీ విషయంలో ముఖ్యమంత్రి గారితోని ఉప ముఖ్యమంత్రి గారితో అదొక విజ్ఞప్తి. గతంలో ఇక్కడ జానారెడ్డి గారు లేచి ఏసీడీపీ నిధులు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమానంగా ఇవ్వాలని అడగగానే ఆనాటి సభానాయకుడు, ఎందుకంటే ఆ రోజు జానారెడ్డి గారు ఏమన్నారు, ఎంపీ ఫండ్స్ ఏ పార్టీ అయినా అందరికీ 5 కోట్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఫండ్స్ కూడా అట్లే ఇవ్వాలని జానారెడ్డి గారు కోరంగానే కేసీఆర్ గారు లేచి అప్పటిదప్పుడు ఒప్పుకొని అధికార పక్ష ఎమ్మెల్యేలతో సమానంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ప్రజాప్రభుత్వం అన్నారు, మీది ప్రజాపాలన అన్నారు, అందరికీ సమపాలన అన్నారు. దయచేసి ఏసీడీపీ నిధులు ముఖ్యమంత్రి గారు ఈ 5 కోట్ల రూపాయలు మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సమానంగా ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా 3,500 ఇండ్లు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇస్తామన్నారు. ఆ ఇండ్లు కూడా దయచేసి మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అందించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు బట్టి గారితో నాదొక విజ్ఞప్తి అధ్యక్ష. చాలామంది పేదలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల లోపు బిల్లులు ఉన్న వాళ్ళు చాలామంది తిరిగి అలసిపోతా ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం ఉండగా మార్చి నెలలో 1 కోటి రూపాయల లోపు ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేసేవాళ్ళం. దయచేసి ఆ చిన్న వాళ్ళకు 1 కోటి రూపాయల లోపు బిల్లులు ఉన్నాయని కూడా గత ప్రభుత్వాల్లో చేసినట్టుగా క్లియర్ చేయాలని, అవి ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పాలని కోరుతా ఉన్నా.